హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగిన ఒక ఇంపార్టెంట్ లాభ నష్టాల ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్న పెన్ను పేపర్ ఉపయోగించకుండా మన టైటిల్లో ఉన్నట్టు లాజిక్ ఉపయోగించి మైండ్ లోనే 5 సెకండ్లలో ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ప్రశ్నను గమనించినట్లయితే, ఒక వ్యక్తి ఒక వస్తువును 200 రూపాయలకు కొని దానిని 280 రూపాయలకు అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత అని ప్రశ్న అడగడం జరిగింది. అయితే దీనికి లాజిక్ చివరిలో చూద్దాం. ముందుగా ఫార్ములాతో ఎలా చేయాలో చూడండి. ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇది ఫార్ములా అన్నమాట. ఇప్పుడు 200 రూపాయలు కొని 280 రూపాయలకు అమ్మితే మనకి 80 రూపాయలు లాభం వచ్చిందనమాట. అంటే ప్రాఫిట్ 80/సిపి. కొన్న వేళ 200 ఇంటూ శాతం కోసం 100. ఒకసారి ఫార్ములాని చూసినట్లయితే పి అంటే లాభం వెల, సిపి అంటే కొన్న వెల. ఇక్కడ మనకి 80 రూపాయల లాభం వచ్చింది కాబట్టి ప్రాఫిట్ దగ్గర 80 వేసాను. సిపి అంటే కొన్న వెల 200 వేసి శాతం కోసం 100 వేసాను అనమాట. మనం పూర్తి శాతాన్ని ఎల్లప్పుడూ 100గానే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 20కి క్యాన్సిల్ అయితే 2తో 40 టైమ్స్ పోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఆప్షన్లో చూస్తే సెకండ్ ఆప్షన్లో 40% ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. లాజిక్ చూడండి. మనకు 200 రూపాయలకు కొని 280 రూపాయలకు అమ్మితే 80% లాభం కాబట్టి 200లో 10% అంటే 20 అవుతుంది. 20 అనేది ఎంత? 10%. 20 మనకు కావాల్సింది 80 కాబట్టి 20ని 4తో ఇంటూ చేస్తే 80 వస్తుంది. ఇప్పుడు అలాగే 10%ని ఇంటూ 4 చేస్తే 40%. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.